చేస్తున్నారండి, నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి, ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయని అంటున్నారు లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి, రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు, అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను, రాస్తారునే. ఎంత ఇదైపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం 7-8 నెలలో వస్తుంది, ఇప్పటికి కూడా రాజు వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు, మరి 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అన్నది బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మన కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి, ఏ సాక్ష్యాలు ఉండవు, నేను ఆ పని చేయలేదు. నేను కానీ శిక్ష అనుభవించి వచ్చాను, జైల్లో 43 రోజులు ఉన్నాను. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దానికి 2 సంవత్సరాలు ఎవరు సాగదీయరు. నేను ఆ పని ఏం చేయలేదు. ఇప్పుడు ఒక ఆడియో కూడా వైరంగా రిలీజ్ అయింది, అది ఇప్పుడు నా నోటితో కూడా నువ్వు డాష్ కదా ఇదంటే నేను డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది, అది ఎగ్జాంపుల్ గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేస్తాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్ లో ఇంకా ఇది ఆగట్లేదు, 2 సంవత్సరాలు అవుతుంది అతను మీద పెట్టిన కేసు, 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు అంటే నేను బయట ఉన్నాను, ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. చేస్తున్నాడు మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీ కాల్ చేశాను, అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి, ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా రాస్తారు డేటా మా ఇద్దరికి గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మేము క్రైమ్ చేస్తున్నాం, మా డేటా తీసుకోలేదు, లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుంది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను, లావణ్య ఇది అని అతన్ని చెప్పమనంటే ప్రూవ్ చేయమనండి. ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు, అరెస్ట్ చేయించాను అని చెప్పినప్పుడు ఆఫీసర్తో మాట్లాడుతున్నాను ఆయన కలిసి చెప్తాను అన్న ఒక మాటకి మీరు కలిసి చెప్తా అన్నారు కదండి ఏంటి అని అడిగితే ఆయన నేను బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము, ఇద్దరికి అంత ఇచ్చాము, సాక్షి మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా? నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను, ఆడదాన్ని 10 మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు, అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు, అది కూడా ప్రూవ్ చేసుకోగలను. ఎందుకంటే ఎదురుగా కాల్ ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది, దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్ తో కాదు. మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని, మరి అదే మస్తాన్ సాయి ఓన్లీ ఒక అమ్మాయి 2 అమ్మాయిలని మీరు అంటున్నారు. మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి. మరి ఆ బాధితులు బయటకు రమ్మనండి, బయటకు వచ్చి చెప్పమనండి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయాలి లావణ్య ప్లీజ్, ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి, ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు. ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. నేను వాళ్ళ ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మెమరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్నా 1 or 2 ఉంటాయి, 200, 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక అమ్మాయికి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి. మీరు లావణ్య దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్య ఏం లేదు అని అర్థం అవుతుంది. రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతని పాస్ట్ లైఫ్, అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు.
మస్తన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అంట. చాలా ఆడియోస్ వచ్చాయి, మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి, 137 గ్రామ్స్ డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్. నన్ను బెదిరిస్తున్నారండి, నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడతో ఇదంతా నువ్వు ఆపేయని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి, రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి, అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను, రాస్తారునే. ఎంత ఇదైపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికి కూడా రాజు వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు. మరి 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అన్నది బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మన కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి, ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ శిక్ష అనుభవించి వచ్చాను, జైల్లో 43 రోజులు ఉన్నాను. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరు సాగదీయరు. నేను ఆ పని ఏం చేయలేదు. ఇప్పుడు ఒక ఆడియో కూడా వైరల్ గా రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను నువ్వు డాష్ కదా ఇదంటే, నేను డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది. అది ఎగ్జాంపుల్ గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్ లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది అతను మీద పెట్టిన కేసు, 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు అంటే, నేను బయట ఉన్నాను, ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. చేస్తున్నాడు మీ కొడుకు, ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను, అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాస్తారు డేటా మా ఇద్దరికి గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మేము క్రైమ్ చేస్తున్నాం, మా డేటా తీసుకోలేదు, లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకుందామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుంది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనంటే ప్రూవ్ చేయమనండి. ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు, అరెస్ట్ చేయించారు అని చెప్పినప్పుడు ఆఫీసర్తో మాట్లాడుతున్నాను, కలిసి చెప్తాను అన్న ఒక మాటకి మీరు కలిసి చెప్తా అన్నారు కదండి ఏంటి అని అడిగితే, ఆయన నేను బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము, ఇతను కనిపించాము, సాక్షికి మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా? నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను, ఆడదాన్ని, 10 మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే, అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు, అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా ప్రూవ్ చేసుకోగలను, ఎందుకంటే ఎదురుగా కాల్ ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్ తో కాదు. మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని, మరి అదే మస్తాన్ సాయి ఓన్లీ ఒక అమ్మాయి 2 అమ్మాయిలని మీరు అంటున్నారు. మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి. మరి ఆ బాధితులు బయటకు రమ్మనండి, బయటకు వచ్చి చెప్పమనండి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయాలి లావణ్య, ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి, ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు. ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. నేను వాళ్ళ ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అంటే, అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు,
ఒక మంచి ఒక మెమరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్న ఒకటో రెండో ఉంటాయి. 200, 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక అమ్మాయికి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి. మీరు లావణ్యం దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యం ఏం లేదు అని అర్థమవుతుంది. రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతని పాస్ట్ లైఫ్, అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మసన్ సాయి కూడా నేను అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి. మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రామ్స్ డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్.